హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్తాను. ఒక క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి, ఒక క్యారెట్ కట్ చేసుకోవాలి, అండ్ 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, 4 పచ్చిమిరపకాయలు, ఒక క్యాబేజీ కట్ చేసుకోవాలి. ప్లేట్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అండ్ ఒక గిన్నె పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేసుకోవాలి. 1 kg రైస్ బాగా ఉడకాలి. ప్లేట్లో చూపిస్తున్న విధంగా బిర్యానీ సరుకులన్నీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒక 5 స్పూన్లు నూనె వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ముందుగా తీసి పక్కకు పెట్టుకున్న పల్వా సరుకులు వేసుకోవాలి. అవి కొంచెం బాగా వేగాలి. జీడిపప్పు కొంచెం వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కలుపుకోవాలి బాగా. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకొక స్పూన్ కూడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొంచెం వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేలాగా హై ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి. తర్వాత రైస్ వేసేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసిన తర్వాత మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చికెన్ మసాలా 1.5 స్పూన్ వేసుకోవాలి. అండ్ బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్ వేసుకోవాలి. బాగా రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీ హస్బెండ్స్కి, మీ పిల్లలకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంకా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ట్రై చేసి తప్పకుండా వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. అంతే టేస్టీ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్